హ్యాపీ మదర్స్ డే అండి. 2025లో ఇది మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే ఆల్ మదర్స్. సండే రోజు మార్నింగ్ అండి, ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ వెలిగిద్దామని, పాలు టీ పెట్టుదామని స్టవ్ ఆన్ చేయడానికి వెళ్ళాను. అంతలోనే పెద్ద బాంబు. ఏంటిదంటే గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే అది రెగ్యులరే అనుకోండి, కానీ నిండు గ్యాసు మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అది పైకి వెళ్ళాలంటే ఇంత నరకంగానే పడ్డాయంటే అంత నరకంగానే పడ్డది. ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ మెల్లగా తీసుకెళ్ళి మొత్తానికైతే గ్యాస్ ఫిక్స్ చేసి పాలు వేడి చేసుకొని తర్వాత జావ చేసుకొని తాగిన తర్వాత నెక్స్ట్ టిఫిన్. మదర్స్ డే కదా, నీకు రెస్ట్ అన్నారు మా వాళ్ళంతా. ఎగిరి గంతు వేసిన కానీ బయటికి వచ్చి తీసుకురావాలన్నారు. చల్లబడిపోయినా ఇంకా తప్పేది లేక బండి వేసుకొని నా బిడ్డను తీసుకొని ఇద్దరం టిఫిన్కి పోయి, ఇంకా సండే రోజు స్పెషల్ ఏముంటుంది, నాన్ వెజ్. మేమిద్దరం ఏమనుకున్నాం, నా బిడ్డ నేను చికెన్ తెచ్చుకుందామని అనుకున్నాం. సరే ఎట్లాగో టిఫిన్కి పోతాం కదా, పోయి టిఫిన్స్ను చికెన్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళినాం. ఈ లోపల ఏమైంది, మా ఆయన ఫ్రిడ్జ్లో కొబ్బరికాయ ఉండే కట్ చేసి అంటే ఇంకా సరే అని ఇంకా ఆ లోపల మేము టిఫిన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి జావాను చాయ్ ఇద్దరం తాగినాం. కొబ్బరికాయ కోసిచ్చి ఇంకేముంది, నా బిడ్డ నేను మా రథం ఎక్కినాం. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి కింద ఉన్నదని చెప్పేసి రథం ఎక్కి ఇక స్టార్ట్ అయినాం. అది ఎన్ని గంటలకు 9:30కి వెళ్ళినాము. అంటే మార్నింగే వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా నా బిడ్డ లేవలేదు, కొంచెం లేట్గా లేచింది. సరే ఇంకా ఆమె లేచినాక 9:30కి స్టార్ట్ అయ్యి వెళ్తే టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ ముగ్గురికి టిఫిన్స్ తీసుకున్నాం. ఏం స్పెషల్స్, వడ, బజ్జీ, ఉతప్ప. ముగ్గురికి 3 రకాల టిఫిన్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చికెన్ సెంటర్కి వెళ్ళినాం. చికెన్ సెంటర్కి వెళ్ళి 1/2 kg చికెన్ తీసుకున్నాం. 1/2 kg చికెన్ తీసుకొని మళ్ళీ అందరికి కారపొడి అయిపోయింది. ఏం కారపొడి కొనుక్కోవాలి కాబట్టి మళ్ళీ కిరాణా స్టోర్కి వెళ్ళినాం. అక్కడ కిరాణా స్టోర్లో కారపొడి, ఇంకా కొంచెం దేవుడికి పీతాంబరం, దేవుడి నూనె దీపం పెట్టడానికి నెక్స్ట్ రేపు మండే కాబట్టి ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ముగ్గురం టిఫిన్ చేసినాం. మాకు ప్రేమలు ఎక్కువ అయిపోయినాయి, ఒకరికొకరు తినిపించుకున్నాం. అది షార్ట్ లాగా చేసి పెట్టినాను. మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీలా పడిపోవద్దు, ఇవి నన్నేం చేస్తాయిలే అన్నట్టుగా నిలబడాలి. అమ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ నాకే వచ్చినాయి కదా, ఇవి నన్ను ఏదో చేస్తాయని మనం ముందే డిసప్పాయింట్ అయిపోయి సూసైడ్ లాంటి సెకండ్ థాట్ అస్సలే చేయొద్దు. ఎందుకంటే మనకు చనిపోయేంత ధైర్యము ఉన్నప్పుడు బతికేంత ధైర్యం ఎందుకు ఉంటుంది? మీకు విషయం తెలుసా, చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. మనకు ఆ ధైర్యమే లేదు మనకు ఆ ధైర్యం వస్తుందంటే మనం బతకడం అనేది ఈజీ తెలుసా. ఎందుకంటే మనం ఏం పని తప్పు చేయకుండా ఏ పనైనా చేసి బ్రతకగలగాలి. అంతేగాని ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చచ్చిపోతా అని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. నాకున్న ప్రాబ్లమ్స్కి అయితే నేను కొన్ని 100 సార్లు సూసైడ్ చేసుకోవాలి, కానీ నేను అస్సలు చేసుకోను. ఎందుకంటే నాకు అంత ధైర్యం ఉంది, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తట్టుకునేంత శక్తి ఉంది అని నాకు నేను రియలైజ్ అయిపోతాను. ఎందుకంటే దేవుడు మళ్ళీ మనకు మానవ జన్మ అనేది ఎన్ని రోజులకి ఇస్తాడో మనకు తెలియనప్పుడు మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని అమ్మ వాళ్ళు, అక్క చెల్లెలు, నాన్న, మనం పెళ్ళి చేసుకున్న వాళ్ళు, మన పిల్లలు, ఆడవాళ్ళమైతే మళ్ళీ మగవాళ్ళు అయితే భార్య, పిల్లలు, అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అందరు ఫ్యామిలీ ఉంటారు. సో సెకండ్ థాట్ అనేది అస్సలు చేయొద్దు. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మనం అంత తట్టుకుంటే రేపు స్టాండర్డ్ అవుతాం లైఫ్లో. ఇంకోటి మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇంకా రెగ్యులర్ అవన్నీ తీసుకొచ్చి తినేసి ఇంకా ఇంకొకటి మనం ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు బయటికి పోయి ఎప్పుడు వచ్చినా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి, అదొకటి సాంప్రదాయం. ఈ మధ్యలో మా వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసిరు వాయిస్ ఓవర్ ఇస్తే, అందుకే కొంచెం సేపు స్టార్ట్ చేసిన, ఫ్లో అనేది మిస్ అయింది. ఇంకేం మాట్లాడదాం అనుకున్నా అంటే ఇంకా డైలీ చెప్పేలాగానే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.
ఇంతకంటే వీడియోలు ఇంకా మంచిగా తీయడం అంటే నాతోని రావట్లేదు. కొంచెం కొంచెం ముందు ముందు డెవలప్ అయితే మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటండి, నేను వీడియోల వల్ల సక్సెస్ అవుతానో కానో తెలియదు కానీ నా ఫోన్ అయితే కూర గంజుల్లో, అన్నం గంజుల్లో, లేకపోతే పొయ్యిలోనే పడేటట్టున్నది. అది సెల్ఫీ స్టాండ్ పెట్టి వీడియోస్ తీస్తూ ఉంటే అది స్టవ్ కాడ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అది ఊగే జారుడు, ఫోన్ కింద పడుడు, ఇదే అవుతుంది అన్నట్టు. ఇంకా నాకు భయానికి కొంచెం కొంచెం బిట్స్గా చేస్తున్నా అన్నట్టు. ఇంకా చికెన్ తీసుకొచ్చిన, మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత చికెన్ ఈరోజు కలిపి పెట్టిన. అన్ని వంటలు కలిపి పెడుతుంది అట్లా అని ఏమనుకోవద్దు. ఎందుకంటే రెగ్యులర్ వండేలాగా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చికెన్ అంతా కలిపింట. ఇంకొకటి చిన్న చిట్కా ఏంటంటే, చికెన్ మనం అంటే పెద్ద పీసులు కట్ చేయించుకుంటాం కదా, ఒకవేళ చిన్న పీసులు కట్ చేసుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాలు కవర్లో పెట్టి గంజులో పెట్టి ఆ కవర్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీయండి. మనం పీస్ కట్ చేసేటప్పుడు తొందరగా ఇట్లా కట్ అవుతుంది అన్నట్టు, చిన్న ముక్కలు ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఒకటి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఇంకా చికెన్ కలిపి పెట్టుదామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్న, ఆనియన్ కట్ చేసిన, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసిన. ఇంకా మనం మార్కెట్ నుంచి మెంతాకు తీసుకొచ్చుకుంటాం, చిన్న మెంతి ఎట్లా కట్ చేసుకుంటారంటే, ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని అలా వాటర్ వేసుకొని అది మనకు ఏమంటారు ఆకులు అదే సగం వరకు కట్ చేసి అందులో కాసేపు అట్లనే వదిలేయండి. ఎందుకంటే మెంతి చిన్నగా ఉంటుంది కాబట్టి భూమిలో నుండి కూడా వాళ్ళు ఒక 3 ఇంచులు అయినాకనే కట్ చేసుకొని వస్తారు. కాబట్టి ఇసుక బాగుంటుంది, అంటే సన్న పిసుకు ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక గిన్నెలో వాటర్ వేసి అది ఒక 5 నిమిషాలు అట్లా ఉంచాలి. ఎందుకంటే దానికి ఉన్న సన్న పిసుక అంతా మొత్తం అడుక్కుపోతుంది. అడుక్కుపోయిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా మన జల్లెట్లు వేసుకొని వాటర్తో కడుక్కుంటే అయిపోతుంది. నేను స్టార్టింగ్లో జల్లెట్లు వేసి కడిగేదాన్ని, చిన్న చిన్న రాళ్ళు వస్తుండే తినేటప్పుడు. అరే చికెన్లు ఉన్నాయా, అన్నంలు ఉన్నాయా అని అర్థం కాకపోతుండే. ఇంకా తర్వాత నాకు నేనే రియలైజ్ అయినా అన్నట్టు, అంటే మెంతి ఆకుకి చిన్న కింద వేర్లది ఆ ఇసుక అంతా ఆకులోకి పడుతుంది అన్నట్టు. ఇది ఒకటి చెప్దాం అనుకున్నా. ఇది అందరికీ తెలుసు కావచ్చు, నా వీడియోలు చూసే వాళ్ళకి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా చికెన్ వండుకున్న తర్వాత ఇంకా రైస్ నానబెట్టి ఇంకా ఫ్రెష్ అయినా. మొత్తం మీద 11:30 వరకు వంట అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా కాసేపు కూర్చున్నాము. ఇంకా మంది అన్నీ మాట్లాడుకున్నాము, కూర్చున్నాము. ఇంకొకటి, అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండిలా, 334 అట్లా అయినాయి. ఇంకొక ఎంత 170 అయితే 500 సబ్స్క్రిప్షన్స్ అవుతారు. ఏమో ఛానల్ మానిటైజ్ అవుతుందో కాదో దేవునికి ఎరుక, కానీ నాది మానిటైజ్ అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే బాగా కష్టపడుతున్నా నేను, అంటే అందరు పడుతురు కావచ్చు కానీ నాకు నేనే, అంటే ఇది నాకు చాలా దేవుడా ఈ కష్టాలన్నీ ఏంది అన్న ఒక్కొక్కసారి అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నా అన్నట్టు. ఇది వీడియోలు తీయడం కూడా అసలు ఈజీ అనుకుంటాం కానీ వీడియోలు తీయడం కూడా కష్టమేనండి. ఏదైనా కష్టమే, కష్టపడింది ఏది ఫలితం రాదు మనకి లైఫ్లో. కష్టపడితేనే మనం ఫలితం చూస్తాం. దాని విలువ అనేది తెలవాలి అంటే మనకు ఫస్ట్ కష్టమే ఉండాలి. సుఖం విలువ తెలవాలంటే కష్టం విలువ తెలవాలి ఫస్ట్ మనకి. ఇంకా కారపొడి అయిపోయింది. మేము కరాని కారపొడి వాడతాము. అదొక ప్యాకెట్ తీసుకొచ్చిన, 130 రూపీస్ ఏమో పడ్డది. ఇంకా నా బిడ్డ నేను మ్యాక్సిమం ఏ పనికి ఎటు వెళ్ళినా మేమిద్దరం బండి తీసుకోవడం, బండి వెళ్ళడం. ఫస్ట్ నాకు బండి అంటే బాగా భయం ఉండే, అట్లాంటిది నా ప్రాబ్లమ్సే నాకు బండి డ్రైవ్ చేసే అంత ధైర్యాన్ని ఇచ్చినాయి. ఎందుకంటే నేను అందరు లేడీస్ బండి నడుపుతూ ఉంటే ఒక్కొక్కసారి అనుకునేదాన్ని, అప్పుడు మా ఆయన సపోర్ట్ లేని నేను ఎక్కడికి పోకపోతుండే. ఇక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బండి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు లేడీస్ బండి నడుపుతూ ఉంటే అబ్బా నేను కూడా అట్లా నడిపితే బాగుండు కావచ్చు అని నేను ఎంతో అనుకున్నా. అట్లాంటిది ఈరోజు నేను బండి ఎక్కి వెళ్తూ ఉంటే మనం అనుకుంటే ఏదైనా సాధించగలం కదా అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నట్టు. సో ఇంతే అండి నేను చెప్పాలనుకున్నాను. ఇది ఫుల్ వ్లాగ్ లాగా తీశాను, జస్ట్ 2 అవర్స్ది, అంటే మార్నింగ్ 8 to 11:30. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.